హలో ఎవ్రీవన్, నమస్తే, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు మోసిన్ సోల్. ఈరోజు నేను మీకు గోంగూర పచ్చడి, అది కూడా రోట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. నేనైతే ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు డెఫినెట్గా రోట్లో గోంగూర పచ్చడి తినాల్సిందే అనమాట నాకైతే. సో ఈరోజు నేను మీకు గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. స్టెప్ బై స్టెప్ మీరు కూడా ఫాలో అయిపోండి. ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి, ఇది వచ్చేసి ఒక పెద్ద గోంగూర కట్టండి, నీట్గా ఒలిచైతే పెట్టేశాను. అండ్ ఇంకా వచ్చేసి ఒక కప్పు ఎండుమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 6-7 వెల్లుల్లిపాయ, అండ్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అండ్ ఒక పెద్ద సైజు ఉల్లిపాయ. సో ఇవి అనమాట గోంగూర పచ్చడికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ఒక బాండ్లో అయితే పెట్టుకొని కొంచెం వేడైన తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి కొంచెం 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అనేది వేసుకొని, జీలకర్ర కొంచెం చిటపట్లాడిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా అయితే వేసుకుందాము. ధనియాలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మెంతులు కూడా వేసేసుకుందాము. మెంతులు వేసుకున్న తర్వాత మనము ఎక్కువ టైం అయితే తీసుకోకుండా ఈ ఎండుమిర్చిని కూడా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే కరెక్ట్ పర్ఫెక్ట్ కలర్లోకి వస్తుందండి. ఎక్కువ టైం రోస్ట్ చేసుకున్నారనుకోండి మాడిపోతాయి అన్నమాట, నల్లగా వచ్చేస్తాయి. ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి అయితే తీసేసి పక్కకైతే పెట్టుకుందాము. ఇదే ఆయిల్లోకి మనం ముందుగా ఒలిచి పెట్టుకున్న గోంగూరని నీట్గా కడిగేసి ఇదే ఆయిల్లోకి అయితే వేసుకుందాము. గోంగూర కొంచెం ఉడికి రంగు మారిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది వేసుకుందాము. ఇందులోకి 1/2 కప్ ఉల్లిపాయ అనేది వేసుకుందాము. ఇందాక ఒక పెద్ద కప్పు ఉల్లిపాయ చూపించాను కదా, అందులో సగం అనమాట వేసుకొని బాగా చక్కగా మెత్తగా పేస్ట్ లాగా అయితే ఉడికిపోవాలి. ఇప్పుడు ఉడికిన తర్వాత చూద్దాము. సో చూసారా, బాగా చక్కగా ఎంతో మెత్తగా అయితే గోంగూర అనేది ఉడికిపోయింది. ఇప్పుడు మనము రోట్లో అయితే ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి, అవైతే వేద్దాము. 1 టేబుల్ స్పూన్ ఇంగు కూడా వేసుకొని ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కలిపి వేయించి పక్కకైతే పెట్టుకున్నాం కదా, వీటిని వచ్చేసి రోట్లోకి అయితే వేసి మెత్తగా బాగా చక్కగా పొడయ్యేంత వరకు అయితే దంచుకోవాలండి. 20% మిరపకాయలని దంచుకున్న తర్వాత గుప్పెడు కల్లుప్పు అనేది, అది లావుప్పు వేసుకొని బాగా చక్కగా మిర్చి అవి రెండు కలిసే విధంగా అయితే బాగా దంచుకోవాలి. ఇందులోకి ఒక 5-6 వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని దంచుకుందాము. ఉప్పు, వెల్లుల్లిపాయలు ఎప్పుడు కూడా మొత్తం ఎండుమిర్చి అనేది బాగా నలిగిపోయిన తర్వాత వేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం ఒక 20-30% నలిగిన తర్వాత వేసుకొని దంచుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా, బాగా మెత్తగా అయితే దంచేసాను. ఇప్పుడు ఇందులోకి ఈ గోంగూరని కూడా వేసేసుకున్నాము. ఈ వేసుకున్న గోంగూర మనం ముందుగా దంచి పెట్టుకున్న ఎండుమిర్చి మొత్తం బాగా కలిసే విధంగా అయితే దంచుకోవాలి. సో దంచిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు అనేది వేసుకొని ఇంకోసారి బాగా దంచుకుంటే సరిపోతుందండి. సో చూసారా, ఎంతో టేస్టీ అయినా గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా. వీడియో లెంత్ అవుతుందని మీకు దంచిందంతా అయితే మొత్తం చూపించలేదు నేను. సో చూసారా, ఎంతో టేస్టీ అయినా గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సపరేట్గా ఒక గిన్నెలోకి అయితే బౌల్లోకి అయితే తీసేసుకుందాము. గోంగూర పచ్చడి అంతా గిన్నెలోకి తీసుకున్న తర్వాత కొంచెం పచ్చడిని అలాగ రోట్లోనే ఉంచేసి వేడి వేడి అన్నం ఆ పచ్చడిలో అయితే వేసి రోట్లోనే కలిపి ముద్దలు తింటుంటే ఉంటుంది చూడండి, ఆ టేస్టే వేరనమాట. మీరు గోంగూర పచ్చడి మిక్సీలో చేయండి, రోట్లో చేయండి, డిఫరెన్స్ మీకే తెలుస్తుంది అనమాట. అన్నం అయితే చాలా చాలా వేడిగా ఉంది, అందుకే అంత తొందరగా కలపలేకపోతున్నాను. సో చాలా వేడిగా ఉంది. గోంగూర పచ్చడి ఇలా రోట్లోనే ముద్దలుగా కలుపుకొని తింటుంటే ఉంటుంది చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. తినండి మీరు కూడా నాతో పాటు టేస్ట్ చేయండి. టేస్టీ అండ్ స్పైసీ గోంగూర పచ్చడిని అయితే చూసారు కదా. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోసిన్ సోల్. ఇది కూడా గోంగూర పచ్చడి ఆ మిక్సీలో కాకుండా ఇలా రోట్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.